ఆర్మూరు మున్సిపల్ పరిధి 24వ వార్డు 20వ వార్డులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ పనులను మున్సిపల్ చైర్పర్సన్ వన్నేల్ దేవి, లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజు, స్థానిక కౌన్సిలర్లు పరిశీలించారు. ఆర్మూరు మున్సిపల్ పరిధి 24వ వార్డులో స్థానిక కౌన్సిలర్ ఆకుల రాముతో కలిసి, అదేవిధంగా 20వ వార్డులో వైస్ చైర్మన్ మున్ను వార్డులో చేపడుతున్న పరిశుద్ధ పనులను మున్సిపల్ చైర్పర్సన్ వన్నేల్ దేవి, లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్, కమిషనర్ రాజులు పరిశీలించారు. రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని డ్రైనేజీని శుభ్రం చేస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, పర్యవేక్షక ఇంజనీర్ పూర్ణమౌళి తదితరులు పాల్గొన్నారు. శుభోదయం. మనము రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గత 10-12 రోజుల నుంచి మనం ఆర్మూర్ పట్టణంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. మొన్నటి వరకు మనము మ్యాన్ కూడా ఎంగేజ్ చేపించుకొని ప్రతి వార్డులో కూడా 2 రోజులు చొప్పున పెట్టేసి అన్ని వర్షాకాలను కూడా చేయడం జరిగింది. అలాగే ఈరోజు గత 3-4 రోజుల నుంచి మనం జేసీబీలు కూడా ఎంగేజ్ చేసుకుంటున్నాము. పెద్ద పెద్ద వర్షాకాలం ఎక్కడ ఉన్నాయో వాటిని తీయడం వల్ల మనకు వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది కాకుండా వరద రోడ్లపైకి రాకుండా ఉండే ప్రయత్నంలో భాగంగా ఈ పని మనం చేపట్టడం జరుగుతుంది. ఇంకో 4-5 రోజుల పాటు కూడా ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ను మేము కంటిన్యూ చేస్తాము. వర్షాకాలంలో మనం లోతట్టు ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా వర్షం నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా స్పెషల్గా టీంలు విభజించేసి పని వారీగా విభజించి ప్రతి పనిని కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించి చెప్పడం జరుగుతుంది. ప్రతి వారిలో కూడా ఇదంతా కూడా ఈ వర్షాకాలం రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని స్పెషల్ శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో వర్షాకాలం ఇబ్బంది అయ్యే ప్రదేశాన్ని దృష్టిలో ఉంచుకొని వాటిపై పర్యవేక్షించడం జరిగింది. సమస్యలను కూడా పరిష్కారంగా ప్రయత్నించబడుతుంది. ఏదైతే రాబో వర్షాకాలం దృష్ట్యా వర్షాకాలంలో భారీ వరదలు వస్తున్న సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ స్పెషల్ డ్రైనేజ్లో భాగంగా ఈరోజు 24వ వార్డులో గౌరవ కమిషనర్, గౌరవ చైర్పర్సన్ గారితో నా యొక్క వార్డులో పారిశుద్ధ పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ నాలాలపై అక్రమ కట్టడాల వల్ల ఎక్కడెక్కడ వర్షాల భారీ వరద నీరు వచ్చేసి రోడ్లపై కానీ లోతట్టు ప్రాంతాలు జలమవ్వడం కానీ జరుగుతున్నాయి. సో అసలు పనులు జరగకుండా మరి వాటి యొక్క వరద నివారణ చేయాలంటే ఎప్పటికప్పుడు మా పారిశుద్ధ సిబ్బంది విరివిగా పనిచేస్తూనే మరి వాటి నివారణ కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా మేము గౌరవ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇవ్వాలని చెప్పేసి వారికి విన్నవించడం జరిగింది. అలాగే రాబో వర్షాకాలం దృష్ట్యా మా శానిటరీ సిబ్బంది ఎల్లవేళ్ళ అన్ని సందర్భాల్లో వారు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వచ్చే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిషనర్ గారు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. శానిటేషన్ డ్రైవ్లో భాగంగా 24వ వార్డు ఆకులరామ్ వార్డులో మా మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారితో ఈరోజు పర్యటించడం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే వాటేజ్ స్టోరేజ్ అవుతుందో, వాటేజ్ నిల్వ ఉంటుంది, వాటన్నిటిని క్లీన్ చేయడానికి ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనిలో మా శానిటేషన్ సిబ్బంది వాళ్ళు నిర్విరామంగా పనిచేస్తూనే ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం జరగకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ఈ నాళాలని క్లీన్ చేయడానికి వాళ్ళు ముందు నుండి వర్క్ చేస్తున్నారు. వాళ్ళని కూడా మేము
ప్రోత్సహించడానికి రెగ్యులర్గా వాళ్ళతోని శానిటేషన్ డ్రైవ్లు కూడా మేము కండక్ట్ చేస్తున్నాం మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో. ఇంకొక విషయం ఏమిటంటే ఆర్మూర్ ప్రజలు ఫస్ట్గా ప్లాస్టిక్ నివారణ చేస్తేనే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. లేకపోతే ప్రతి రోడ్డు మీద వాటర్ స్టోరేజ్ అయ్యి రోడ్లతో పాటు ఇళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నది. ఇప్పుడు ఇక్కడనే చూస్తే మేము ఇప్పుడు ఈ డ్రైవ్లో చూసినాము, మినిమం ఒక 4 ట్రాక్టర్ల ప్లాస్టిక్ కవర్లు వెళ్ళాయి. ఇక్కడ ఎక్కడ కూడా చెత్త వెళ్తలేదు, ఓన్లీ ప్లాస్టిక్ కవర్లు వెళ్తున్నాయి. కాబట్టి ఆర్మూరు ప్రజలు మొత్తం ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తేనే మనం ఒక రాష్ట్రంలో ఆదర్శంగా ఉండడానికి మనం ముందుంటాం. అందరూ ప్రజలకి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్లాస్టిక్ కవర్లు అవాయిడ్ చేయండి. ఆ ప్లాస్టిక్ కవర్ వల్లనే వాటర్ అంతా ఎక్కడెక్కడ ఆగిపోతుంది, ముందటికి వెళ్తలేదు, ప్రాబ్లం ఇబ్బంది అవుతుంది, ఇండ్లకి వస్తుంది, రోడ్డు మీద పడుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరికీ కోరిక విజ్ఞప్తి, మీరు ఈ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. జకరంపల్లి మండలం అరుగులు శివారులో పీడీఎస్యు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పీడీఎస్యు రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కామ్రేడ్ అనిల్ అధ్యక్షతన జరిగిన చారిత్రక భౌతికవాదం అన్న క్లాసును సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపతి రాష్ట్ర కమిటీ సభ్యులు ఆవుల అశోక్ బోధిస్తూ సమాజాన్ని విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేయాలని, ప్రజా పోరాటంలో విద్యార్థులు మమేకమై నూతన సమాజం పునర్నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జాతీయ యూనివర్సిటీ కోఆర్డినేటర్ ఎస్ నాగేశ్వరరావు, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేందర్, అనిల్, పృథ్వీ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు అఖిల్ సాయి, కోశాధికారి సురేష్, రాష్ట్ర నాయకులు గణేష్, అనిల్, అశూర్ వెంకటేష్, దీపిక, కావ్య, సీతారాం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. రోజువారీ జీవితంలో ఎక్కడో కొన్ని మధ్యయుగాల నాటి కాలం నాటి బూజు మన బుర్రల్లో ఉంది. కాబట్టి స్త్రీ పురుష మధ్య అసమానత్వం, కులాల మధ్య అసమానత్వం, మతాల పట్ల అసమానత్వం, అనేక రకాల జాడ్యాలు ఇవాళ విద్యార్థుల బుర్రల్లో, సమాజం బుర్రల్లో ఉండి అందరూ పౌరులంతా ఒకటే అనేటువంటి భావజాలం లేకుండా ఉంది. ఈ పౌరులందరూ ఒకటే, సమాజంలో అందరూ ఒకటే, అందరికీ అన్ని అవకాశాలు సమానంగా అందాలనేటువంటి ఒక లక్ష్యాన్ని, ఒక రాజకీయ చైతన్యాన్ని ఈ క్లాసుల సందర్భంగా విద్యార్థులకి, యువకులకి ఇవ్వాలనే లక్ష్యంతో ఇవాళ మనం క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ క్లాసులకి రాష్ట్ర వ్యాప్తంగా అనేక వందలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ క్లాసుల నుంచి ఒక శాస్త్రీయ దృక్పథంతో సమాజంలోకి వెళ్ళాలని, విద్యారంగ పరిరక్షణ కోసం ఉద్యమాలు నిర్వహించడం కోసం ఈ ప్రయత్నం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాము. మార్కెట్లో సరుకుగా మారి డబ్బులున్నోళ్ళకే విద్య అందే పరిస్థితి ఈరోజు దాపురించింది. అందుకోసమని శాస్త్రీయ విద్య సాధనకై, అందరికీ ఉచిత నాణ్యమైన విద్య అమలుకై పీడీఎస్యు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయడం కోసం మేమంతా ఈ క్లాసులలో బోధించుకోవడం లేదా విజ్ఞానం తెచ్చుకోవడం, సమాజంలో మార్పు కోసం, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, సంసిద్ధత కోసమే ఈ క్లాసులు నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఈ సమాజ మార్పులో పీడీఎస్యు విద్యార్థి సంఘం కీలక భూమిక పోషిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు, అట్టడుగు వర్గాల విద్యార్థులకు శాస్త్రీయ ఆలోచనతో కూడినటువంటి సమానమైనటువంటి విద్యా విధానం అమలు చేసేందుకు ఈ ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా సరే తక్షణమే అందరికీ సమానమైనటువంటి విద్యా విధానం అమలు చేయడం కోసం ప్రైవేట్, కార్పొరేటు విద్యా సంస్థలు చేస్తున్నటువంటి విద్యా దోపిడీని అరికట్టడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని యూనివర్సిటీలకి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియమించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మెడికల్ సంబంధించిన నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈరోజు దేశవ్యాప్తంగా తీవ్రమైన దుమారం రేపుతుంది. 24 లక్షల మంది విద్యార్థులు, మెడికల్ విద్యార్థులు ఈరోజు వాళ్ళ జీవితాలని రోడ్డు మీద తెచ్చిన నేపథ్యం ఉంది. నీట్ నిర్వహణలో యూజీసీకి సంబంధించినటువంటి ఏదైతే ఏజెన్సీ ఉందో, ఎన్టీఏ ఏజెన్సీ ఉందో, దాన్ని కేంద్ర ప్రభుత్వం అజమాయిషీలో నడుపుతున్న ఏజెన్సీ ఏదైతుందో ఇది పూర్తిగా ఘోరంగా విఫలం చెందింది. కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే మెడికల్ విద్యార్థుల కౌన్సిలింగ్ కోసం నిర్వహించేటువంటి నీటిని రద్దు చేయాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు కోరుతున్నట్టుగా నీటిని రద్దు చేసి స్థానిక భాషలో దానికి సంబంధించిన మెడికల్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ప్రాసెస్ని ప్రారంభించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. లేని ఎడల ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. డిగ్రీకి సంబంధించినటువంటి ఏదైతే రియంబర్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా స్కాలర్షిప్స్ కావచ్చు, ఇవన్నీ బకాయిలు పెండింగ్లు ఉన్నాయి. ఇప్పటికే విద్యార్థులు అయ్యో రామా అని చెప్పేసి మొత్తుకుంటూ ఉంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు దీనిపైన పట్టించుకోకుండా కేవలం ఎన్నికల నేపథ్యంలో మొత్తం హడావుడిగా చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయకుండా ఖచ్చితంగా ఈ క్లాసులే మాకు దోహదపడి రేపు జరిగేటువంటి ఉద్యమంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యాసంఘం ప్రత్యేకంగా ఒక పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం తీసుకుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం.
ఆర్మూర్ పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ బసవరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ నలుగురు చైన్ స్నాచర్ల నిందితులను అరెస్టు చేశామని వివరాలు వెల్లడించారు. గ్రామ రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక నలుగురు దొంగలు అనుమానాస్పదంగా పారిపోతుంటే మన వెహికల్ చెకింగ్ పార్టీ మోర్తార్ ఎస్ఐ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళను చెక్ చేసి పట్టుకోవడం జరిగింది. అనుమానాస్పదంగా పారిపోతుంటే ఎందుకు పారిపోతారని వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఆర్మూర్ డివిజన్లో లక్ష్మణ చంద జన్నారం ఏరియాలో మోపాల్ ఏరియాలో ఈ చైన్ స్నాచింగ్లు చేసినారని చెప్పి వాళ్ళు ఒప్పుకునే సందర్భంలో పంచనాలు ఇచ్చి ఆ నలుగురి యొక్క కన్ఫెషన్ సీజర్ పంచనాలు రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ ప్రకారంగా వాళ్ళు మోర్తార్ పోలీస్ స్టేషన్లో ఒక చైన్ స్నాచింగ్, ఆర్మూర్ ఏరియాలో ఒక చైన్ స్నాచింగ్, మోపాల్ నిజామాబాద్ టౌన్ డివిజన్లో మోపాల్ మండలంలో ఒక చైన్ స్నాచింగ్, అదే లక్ష్మణ చంద్రాల 2, జన్నారాలో 1, మొత్తం 7 చైన్ స్నాచింగ్ కేసులు ఈ 2 గ్యాంగులు నలుగురు కలిసి దొంగతనం జరిగింది. దానివల్ల అందులో ఈ కన్ఫెషన్ సీజర్ పంచామా రికార్డ్ చేసి వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపుతా ఉన్నాం. ఈ నలుగురి దగ్గర దాదాపు 15,000 తులాల బంగారు చైన్లు 7 కేసులలో ఉన్న స్నాచింగ్ కేసులో ఉన్న మొత్తం 15,000 తులాల బంగారం గొలుసులు వాళ్ళు దొంగతనం చేసి రికవర్ చేసి కోర్టులో జప్తు చేయడం జరుగుతుంది. ఒక పల్సర్ బైక్ కూడా వాళ్ళ సమక్షంలో వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకొని కోర్టులో డిపాజిట్ చేస్తాం. బండ్లు కాదు, బండ్లు దొంగతనం కాదు, బండ్ల మీద వచ్చి చైన్ స్నాచింగ్. ఎవరైనా కొట్టిరా సార్? వాళ్ళు ఎవరినైనా కొట్టిరా సార్? అర్థం కాదు, ఎవరైనా కొట్టిరా సార్? కొట్టి గుంజుకొని కూడా బండ్ల మీద వచ్చి ఇంట్లోకి వెళ్ళి ఒక దాంట్లో మన దేగంలో పడుకున్న మెడకి వెళ్ళి గుంజుకొని పోవడం, బండి వచ్చి ఇంట్లోకి వెళ్ళి గుంజుకోవడం. వీళ్ళిద్దరు కలిసి ఇంకో దగ్గర మన నేర్గొండ అనేది మన ఒక వైన్ షాప్లో కుంటాల పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఒక వైన్స్లో పొద్దు మందు తాగడానికి దొంగతనం చేసి బీర్లు దొంగతనం చేసి తాగింది. అది ఒక కేసు చేస్తుంది. మొత్తం 8 కేసులలో వీళ్ళను చూపించడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ వాళ్ళు సార్? వాళ్ళకి వీళ్ళు మీకు ఇస్తే అబ్దుల్ సాజిద్ అని ఇతను మెకానిక్ లక్ష్మణ్ పెట్టిన, ఇంకొక అతను బోయస్ శేఖర్ అనే అతను డిచ్పల్లి నిజామాబాద్ జిల్లా, ఇంకొక పోతూరు తరుణ్ ఈయన లక్ష్మణ్, ఇంకోటి చట్టి సాయి కుమార్ ఈయన నిజామాబాద్, నిజామాబాద్ కాంపౌండ్ మిర్చి కాంపౌండ్ నిజామాబాద్ జిల్లా. వీళ్ళు నలుగురు కలిసి ఒక ముఠాలాగా ఏర్పడి వీళ్ళందరికీ ఒకరికొకరు పరిచయం. ఇలా అబ్బు అనేటోడు 5 కేసులలో ఉన్నాడు, శేఖర్ 2 కేసులలో ఉన్నాడు, తరుణ్ 4 కేసులలో ఉన్నాడు, సాయి కుమార్ 2 కేసులలో. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్ట శివాలయంలో ప్రత్యేక పూజలు, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 4 జిల్లాల నుండి దాదాపు 15,000 మందికి పైగా భక్తులు విచ్చేసి శివుడి దర్శనం చేసుకున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శివాలయంతో పాటు రామాలయం, దుర్గామాత, దత్తాత్రేయ, అయ్యప్ప స్వామి, ఎల్లమ్మ తల్లి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారని వారు తెలిపారు. నందీశ్వర మహారాజు ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గుద్దటి మహేశ్వర్, గాయత్రి, వారి కుటుంబ సభ్యులు గుట్టపైకి విచ్చేసిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి అన్న ప్రసాదాలు స్వీకరించారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సుమన్, పిసి గంగారెడ్డి, కొడిగల మల్లయ్య, అజరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూరు మండలం చేపూరు గ్రామంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. చేపూరు గ్రామ శివారులో గుర్తు తెలియని శవం కనిపించింది. గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటనా స్థలం చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి నిధులు రికవరీ చేయాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కరగ గణేష్ తెలిపారు. గత 2 సంవత్సరాలుగా సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ స్టడీస్ సర్కిల్ సంబంధించిన నిధుల దుర్వినియోగంలో అక్రమాలలో ప్రతిదీ కూడా విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నుండి స్టడీ సర్కిల్ సంబంధించిన ఒక్కో విద్యార్థికి 75 రూపాయలు విద్యార్థులకు రావడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడున్న డిఎస్డిఓ శశికళ, అదేవిధంగా ఇన్ఛార్జ్ ఎస్సీ స్టడీ సర్కిల్ సంబంధించిన మారుతి వారిద్దరు కలిసి నిధులు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. విద్యార్థులకు నాసిరకమైన భోజనాన్ని అందిస్తూ ఉన్నారు. వసతులు లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అనేక రకాలుగా నిధులు దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. అదేవిధంగా కింది తరగతి సంబంధించిన ఉద్యోగులలో లక్షల రూపాయలు తీసుకుంటూ వాళ్ళకు జీతాలు వెచ్చించకుండా వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బినామీ పేర్లతో నిధుల రికవరీ చేస్తూ ఉన్నారు, డ్రా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అనేక రకాలుగా అక్రమంగా నిధులు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి విచారణకు ఆదేశించాల్సిందిగా పీడీఎస్గా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని రంగాల కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భూమన్న దాసులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మానవతా దృక్పథంతో వీళ్ళ ఉపాధి కాపాడే చర్యలు ఇప్పుడు అధికారంలోకి కొత్త ప్రభుత్వం చేపట్టాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది. అంతేకాదు మిగతా రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు అన్ని పరిశ్రమల్లో అమలు చేయాలని, కార్మిక సంఘాలను నాశనం చేసేటట్టుగా కార్మిక నష్టం కలిగించేటట్టుగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. దీనికోసము మేము ఈ నెల 20 నుంచి 25 మధ్య ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కార్యక్రమం పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీన్ని విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని మేము కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. యువతను సమ్మె చేస్తే ఆ సమ్మె శిబిరాలకు వచ్చి మేము అధికార రంగాన్ని మేము పర్మనెంట్ చేస్తామని చెప్పి
ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజెంట్గా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చాలామంది చెప్తున్నారు. కాబట్టి ఈ విషయం ఇప్పటికే సీతక్క దృష్టికి కానీ లేకుంటే రేవంత్ రెడ్డి దృష్టికి కానీ ఇక్కడ పోవడం జరిగింది. మరి ఇప్పటికైనా పంచాయతీ కార్మికుల పర్మనెంట్ విషయం పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఇప్పుడు చెప్పారు. మరి ఇలా చాలామంది బీడీ కార్మికులకు జీవనోపాధి రాలేదు. కాబట్టి ఎట్లాంటి అంశాలు లేకుండా బీడీ కార్మికులందరికీ కూడా జీవనోపాధి ఇవ్వాలని చెప్పి, అట్లాగే బీఓసీ కార్మికులకు ఇది బోర్డుని సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో చాలామంది కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలి. ముఖ్యంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు బీజేపీ తీసుకొచ్చి మొత్తం కార్మికుల ఉపాధికి దెబ్బ కొడుతున్నటువంటి స్థితి కాంగ్రెస్ పార్టీకి తెలుసు, ఆ రోజున రేవంత్ రెడ్డి తెలుసు. కాబట్టి ఈ అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో ఈ 4 లేబర్ కోడ్లను అమలు చేయము అని చెప్పి ఒక తీర్మానం చేయాలని చెప్పి ఐఎఫ్టీగా రాష్ట్ర కమిటీగా జిల్లా కమిటీగా మనం ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ యొక్క కార్మిక రంగ సమస్యల్ని వివిధ రకాల జీవోల్ని కూడా గెజిట్లో ఎక్కించాలని చెప్పి కూడా ఐఎఫ్టీ కోరుతా ఉంది. మొత్తం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ జూన్ 20 నుంచి 25 వరకు జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. ఆ మేరకు జూన్ 24 తారీఖు నాడు నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలోని పెన్షనర్లకు ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న 4వ విడత డిఏలను విడుదల చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కార్యవర్గం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారం సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి చాలా రోజులైందని ఇతర సమస్యలతో పాటు ఉద్యోగుల పెన్షనర్ల సమస్యలపై దృష్టి సారించాలని, అన్ని కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యాన్ని అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలని, నిజామాబాద్ లోని వెల్నెస్ సెంటర్ లో అదనపు సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు దత్తాత్రేయరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్, నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు శిల్ప హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 40 సంవత్సరాల పాటు విధి నిర్వహణలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు అనారోగ్యానికి పాలై ఆసుపత్రులు పాలవుతూ ఉన్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ నగదు రహిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి మేము తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కుబేర్లో అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మెడికల్ రీఎంబర్స్మెంట్కి సంబంధించిన లక్షలాది రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన పెన్షనరీ బెనిఫిట్స్ కూడా ఈరోజు ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏమిటంటే ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బిల్లులను యుద్ధ ప్రాతిపదిక మీద వాటిని పరిష్కరించాలని చెప్పేసి, అదేవిధంగా మార్కెటింగ్, అదే లైబ్రరీ ఇలాంటి డిపార్ట్మెంట్లో శాఖల్లో పనిచేసినటువంటి వాళ్ళకి ప్రతి నెల వీళ్ళకి పెన్షన్ చెల్లింపులు అనేది జరగడం లేదు. 3 నెలలు 6 నెలలు అట్లా కాలం తీసుకుంటా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ప్రతి పెన్షనరీ కూడా ప్రతి నెల పెన్షన్ చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా పంజాబ్, హర్యానా హైకోర్టులు ఈరోజు కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సంబంధించి 15 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలకే ముగించాలని చెప్పేసి 10 సంవత్సరాల్లోనే వాళ్ళ యొక్క డబ్బు రికవరీ అవుతుంది. కాబట్టి 5 సంవత్సరాల పాటు అనవసరంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి సుప్రీంకోర్టు, అదేవిధంగా హర్యానా, పంజాబ్ హైకోర్టులు కూడా తెలియజేశాయి. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమిటంటే కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ ఏదైతే ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు సరెండర్ చేస్తున్నారో దానిని 15 సంవత్సరాలకు కాకుండా 10 సంవత్సరాలకే కుదించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ యొక్క జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విధంగా పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది. సిరికొండ మండల కేంద్రంలోని లొంకరామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. లొంకరామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సోమవారం భజన కార్యక్రమం నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా నూతన భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరికొండ భజన మండలి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.